జోరు వాన యమయాతన. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్ల వాన పడ్డదట. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలే. నేడు 3 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు. 3 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిరట. సో ఇవాళకు వర్ష సూచన అంటే వర్ష హెచ్చరికలు ఎట్లెట్లున్నాయి, ఏ జిల్లాలకు ఏ హెచ్చరికలు ఉన్నాయి? రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ కొంత బెటరు, కాకపోతే అది కూడా డేంజరే. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ ఏంటంటే కొంత ప్రశాంతంగా ఉండే జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి అండ్ కరీంనగర్. సో ఈ జిల్లాలు. మంచిర్యాలలో రాళ్లవాగు కాజ్వే పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు చూడండి ఒక్కసారి. వరంగల్లోని మైసయ్య నగర్ కాలనీలో వరద నీరు తగ్గకపోవడంతో ఒక మహిళ పడుతున్న అవస్థలు ఎంత దారుణం చూడండి పాపం. హైదరాబాద్లో బెంగళూరు జాతీయ రహదారి పైన వరద ప్రవాహం. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా చాలా చోట్ల రోడ్డు, కాలనీలపైకి వరద నీరు చేరడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జోరు వాన కురిసింది. కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్ల వర్షపాతం. భీమిని, మంచిర్యాలలోనే 22.6, కొమరం భీం, రెబ్బెనలో 22 సెంటీమీటర్ల వర్షం పడ్డది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందట. హైదరాబాద్ పరిసరాల్లో 7 to 12 సెంటీమీటర్స్ అట. మనకు అంత ప్రమాదం, అంత భయంకరమైన సిచ్యువేషన్ అయితే లేదు, కానీ మనకు తెలిసిందే కదా 10 సెంటీమీటర్ల వాన అంటే హైదరాబాద్ మునిగిపోతుంది. సో కాబట్టి మనం కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఉత్తర తెలంగాణలో 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందట. 17th డేట్న నార్త్ తెలంగాణ అంతా భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. అంటే ఇవాళ 14, 15, 16, 17. అండ్ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆ జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళన్నీ సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారట. బుధవారం ఉదయం నుంచే వర్షాలు ధాటిగా ప్రారంభమయ్యాయి. తాండూరు, మంచిర్యాల జిల్లాలో 18.2, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 18 సెంటీమీటర్లు, మంగపేట, ములుగులో 16.4, నెన్నెల, మంచిర్యాలలో 14.6 ఇట్లా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా పెద్దాపూర్, కరీంనగర్ జిల్లా పోచంపల్లి, ములుగు జిల్లా వెంకటాపురం, చెల్పూరు, మంగపేట, సూర్యాపేట జిల్లా అలంగపురం, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలలో భారీ వర్షం పడ్డదట. రాజధాని హైదరాబాద్లో బుధవారం భారీ వర్షం పడ్డది. దక్షిణ నగరంలోని మామిడిపల్లి, శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్ ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బాలాపూర్ మండలంలోని మామిడిపల్లిలో రాత్రి 9 గంటల వరకు 9.35 సెంటీమీటర్ల వాన పడ్డదట. శంషాబాద్లో 8.7 సెంటీమీటర్లు పడ్డదట. హైటెక్ సిటీ నుంచి ఖైరతాబాద్ వరకు ఒక మోస్తరు వాన పడ్డది. ఉత్తర భాగంలోని షామీర్పేట్, అల్వాల్, కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. గగన్ పహాడ్లో విమానాశ్రయం వైపు వెళ్లే బెంగళూరు హైవేపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. 4 ఏళ్ల కింద జల్పల్లిలో ఎదురైన తీవ్రమైన ముంపు సమస్య పునరావృతమైంది. పదుల కొద్ది కాలనీలు నీట మునిగినాయి. పాత బస్తీలోని యాకత్పురాలో మహమ్మద్ గౌస్ అనే యువకుడు ప్రమాదవశాత్తు జారి నాలాలో పడగా హైడ్రా సిబ్బంది నిచ్చెన సహాయంతో రక్షించారు. వర్ష హెచ్చరికలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటనలతో రహదారులపైన రాకపోకలు మోస్తరుగానే కనిపించాయట. ఈ జల్పల్లి ప్రాంతం అంతా మహేశ్వరం నియోజకవర్గం కిందికి వస్తుంది. మనం ఆనాడు లాస్ట్ టైం చూసాం. యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా కొన్ని నెలల పాటు నీటిలోనే మునిగిపోయినది. వరద కొన్ని నెలల పాటు నీటిలోనే మునిగిపోయింది. బోట్లలో ప్రయాణం చేసిరు అక్కడ జనం. సో ఇట్లా పంటలు కూడా నాశనమైనాయి పాపం.
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో నీట మునిగిన పత్తి చేను మొత్తం కథమైపోయింది. ఆదిలాబాద్ అంతా అతలాకుతలమైందట. ఆదిలాబాద్ జిల్లా తాండూరులోని రైల్వే అండర్ బ్రిడ్జ్ నీట మునిగింది. ముందు జాగ్రత్తగా రైల్వే గేటును అధికారులు మూసేశారు. భీమిని మండలం పెద్దపేట రాజారం మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. చిన్న తిమ్మాపూర్ వద్ద ఎర్రవాగు ఉప్పొంగింది. నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగినాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచి కొడుతుండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిర్యాని మండలం మాణిక్యాపూర్ వాగు ప్రవాహ తీవ్రత కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్లోని సందీప్ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం దొడ్డిగూడెంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న యమునను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో నస్పూరు వాగు పొంగిపొరడంతో చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సి వచ్చిందట. తాండూరు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి యమునను స్ట్రెచర్పై ఉంచి తాళ్ల సహాయంతో వాగు దాటించి బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. పునర్జన్మ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం 2 గేట్లు స్వర్ణ గడ్డెన్న జలాశయాల నుంచి ఒక్కో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారట. ఇక వరంగల్కి గాయం మిగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టాలు చూసి ముంపు కాలనీల ప్రజలు బోరుమంటున్నారు. వరంగల్ నగరంలోని నివాస ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు పూర్తిగా తగ్గలే. మైసయ్య నగర్లో ఇప్పటికీ ఇళ్లలో నీరున్నది. మంగళవారం రాత్రి ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ వర్షం పడ్డది. పలు చోట్ల వరి నాట్లు నీట మునగడంతో పొలాల్లో ఇసుకలు మేట వేయడంతో రైతులు నష్టపోయారు. హన్మకొండలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగినాయి. కాజీపేట్, హసన్పర్తి, రెడ్డిపురం, హంటర్ రోడ్, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ షాయంపేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చిందట. సో ఇట్లా చాలా దారుణంగా ఉన్నది. ఇది ఒక ఎత్తు అయితే, ఈ వరద వర్షాలు పోయిన తర్వాత మళ్ళీ విషజ్వరాలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదేందో వరద వచ్చిందని లగ్గం ఆగుతుందా? పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న వేళ ఒక నవవరుణ్ణి బంధువులు ఇలా వాగు దాటించారట. ఇక పెళ్లి కొడుకుని ఎత్తుకొస్తున్నారు. ఎందుకంటే ముహూర్తం అయిపోతుంది, పెళ్లి అయ్యేటట్లేదు. ఆడ మధ్యలో వాగు. పెళ్లి కొడుకు పేరు కొమరమల్లు. జగిత్యాల జిల్లా గుంజపడుగు గ్రామం. కరీంనగర్ జిల్లా గన్నేరు వరానికి చెందిన భాగ్యతో అతనికి పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు ముహూర్తం. 6 గంటలకే వరుడు అతని కుటుంబ సభ్యులు గన్నేరువరం చెరువు వద్దకు చేరుకున్నారట. కానీ లో లెవెల్ వంతెన వద్ద వరద పోటెత్తడంతో వారి వాహనం ముందుకు వెళ్లే వీలు లేకుండా పోయింది. గంటకు పైగా చూసిరట. ప్రవాహం కొంత నెమ్మదించిందట. అయినా సరే వాహనం వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయాలి? వధువు కుటుంబ సభ్యులు వచ్చి వరుణ్ణి ఎత్తుకొని వరద దాటించిరట. పెళ్లి చేసి పడేసిరిగా. ఇక అది జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళకి. పెళ్లి చచ్చిపోయేదాకా గుర్తుంటుంది పాపం. విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో 1912 అనే నెంబర్ను సంప్రదించాలన్నట. అమ్మో, సంప్రదించగానే వచ్చేస్తారా? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉన్నది.